దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నామండి. కూడి వచ్చినటువంటి సంఘమంతటికి మా ప్రత్యేకమైన వందనాలు, నడిపిస్తున్నటువంటి అధ్యక్షులకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చదవబడినటువంటి వాక్య భాగం నుండి కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఏల్ అనేటువంటి నామము కొరకు మనం ధ్యానిస్తున్నాం. ఏల్ అనేటువంటి నామం అత్యున్నతమైనటువంటి నామము, పరాక్రమము కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి నామము. ఏల్ అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలలో వారికి కనపరుచుకున్నటువంటి విధానం. అసలు యెహోవా ఎందుకు వీరిని ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని? అప్పటికి చాలా జనాంగం ఉన్నారు, చాలా వంశాలు వారు ఉన్నారు, తెగలు ఉన్నారు. వాళ్ళందరినీ మాని ఇశ్రాయేలీయుల్నే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఆ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, అంటే వీరు నా ప్రజలుగా ఉండాలి, నేను వారికి దేవుడిగా ఉండాలి. ఈయన సర్వ సృష్టికర్త అని మనం పిలుస్తూ ఉంటాం. సృష్టి అంతటికి ఈయనే కారకుడు. మరి సృష్టి అంతటికి ఈయనే కారకుడు అయినప్పుడు మిగిలినటువంటి తెగలు ఎందుకు వేరు వేరు దేవతలను దేవుళ్ళను పెట్టి ఆరాధించుకున్నారు? వారు ఇతర దేవతలను ఆరాధిస్తున్నటువంటి సమయంలో వారిని గద్దించి వారితో మాట్లాడి ఆ విగ్రహారాధన మాన్పించవలసినటువంటిది. కానీ ఒక జనాంగానికి ప్రత్యేకమైనటువంటి దేవుడిగా ఈయన ఉండిపోయాడు. ఇది మనకు అర్థం కాదు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తూ చదువుతున్నటువంటి సమయంలో అర్థం చేసుకోవడం చాలా కష్టమైనటువంటి. కానీ ఆ తెగల వారందరికీ కూడా ఈయన ఏమిటో, ఎందుకు వారిని ఏర్పరుచుకున్నాడు, ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఎందుకు పిలుచుకున్నాడు, ఆ తర్వాత కాలంలో మిగిలినటువంటి తెగలందరికీ తెలిసింది. అయితే కొంతమంది ఆయన వైపు తిరిగారు, కొంతమంది విగ్రహారాధన చేస్తూ ఉండిపోయారు. కాలాలు మారుతున్నటువంటి సమయంలో కాలాలకు అనుగుణముగా ప్రజలు మారుతూ ఉన్నారు. కాలము ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మార్పులు జరుగుతూ ఉన్నాయి, క్రొత్త విషయాలు జరుగుతూ ఉన్నాయి, మనుషుల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, వారి వ్యవహార శైలిలో మార్పులు వస్తూ ఉన్నాయి, వారి జీవన విధానములు మార్పులు వస్తూ ఉన్నాయి. అన్నింటికీ వారు అవును అని చెప్పుకుంటానే వెళ్తున్నారు తప్ప దేన్ని కాదు అనడం లేదు. అది మనిషిని బాధించేదని వారికి తెలుసు, దానివల్ల నష్టము కష్టము అని తెలుసు. కానీ ప్రజలు మాత్రము వాటికి అనుగుణముగా వెళ్ళిపోతున్నారు. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆనాటి దినాల్లోనే కాదు, నేటి దినాల్లో కూడా కాలానుగుణముగా మనము కూడా మారుతూ ఉన్నాం. కాలము మార్పులు తీసుకుని వచ్చేటప్పుడు మనం కూడా మారుతాం. మనం కూడా అలాగే వెళ్దాం. అందరిలాగా ఎందుకు ఉండకూడదు? దానివల్ల ఏమైనా లాభం వస్తుంది, వాళ్ళకిలాగా మనం లేకపోతే మనకేం కలిసి వస్తుందా? అయిపోయి నలుగురితో యేసుబాబు అంతేనంటారు, ఇంకేమన్నా అంటారు, ఇంకేదో ఉంది మీ మనసులో. అది పైకి అనకండి, మనం ఎలాగ అనుకుందాం. నలుగురితో యేసుబాబు, పొలంతో అనకండి, ఆ మాటలు అనకండి. అదే బైబిల్ బాగా తెలిస్తే అలా ఉంటుంది. ఓకే, ఏదేమైనా మనం కూడా మారుతూ ఉన్నాం. మారడం కొన్నిసార్లు మనకు మేలు అవ్వచ్చు, కొన్నిసార్లు నష్టం అవ్వచ్చు.
కాలానుగుణంగా నడవడం మంచిదే, కానీ అది మనకు మేలు చేస్తుందా నష్టం చేస్తుందా అనేది కొన్నిసార్లు మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుక ప్రతిదానికి మనకుండేటువంటి ఒక బలహీనత ఏమిటంటే, ఏదన్నా జరిగితే దేవుని కృప అంటాం, ఏది జరగకపోతే ఆయన చిత్తం కాదండి అంటాం. ఇది మనకు అలవాటు అయిపోయింది. అంతే తప్ప దేవునితో పోరాడదాము అనేటువంటిది మనకు దేవుని చిత్తం కాదయ్య గారు, ఏం చేస్తాం? ప్రార్థన చేయండి, ఇంకా ప్రార్థన చేయండి. మీరు సరిగా ప్రార్థన చేయట్లేదు మా గురించి, నేను చేయట్లేదంట. మీరు చేసుకోకండి, నేను చెయ్యాలి మీ గురించి. సరిగా చేయట్లేదు అయ్యారు. ఏమనుకో 40 రోజులు ఉపవాసం తప్పేది ఉందాం అనుకున్నాను, కానీ కొంచెం బలహీనంగా ఉండి ఉండలేకపోయాను. అయినా కానీ ఈ 40 రోజుల్లో కొద్ది రోజులైనా ఉండాలని ఆశపడుతున్నాను. వెనకాల శోధన వద్దు, షుగరు ఇప్పటికే బాగా ఆరిపోయారు, వద్దు అంటున్నారు. కానీ శోధన చేయించేవాడు ధన్యుడు. శోధన ఎలాగైనా ఇంకా కొన్ని పనులు జరగవలసింది, వాటి కొరకు ప్రార్థించవలసింది. మీరు కూడా నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటికి 17 రోజులు అయిపోయింది, ఇవాళ 17వ రోజు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 17 రోజులు ఉన్నాయి. ఆ 17 రోజుల తర్వాత హోలీ వీక్ వస్తుంది. సరే, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ఆలోచింపచేసేటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. మీరు చాలాసార్లు చదివి ఉంటారు కానీ ఆలోచించరు. ఆలోచించి ఉండకపోవచ్చు, ఆలోచించి ఉండరు అని నేను ఖచ్చితంగా చెప్పను, కానీ ఆలోచించి ఉండకపోవచ్చు. మోషే కొండ మీదకు వెళ్ళాడు దేవుని దగ్గరకు. తిరిగి రావడం ఆలస్యమైంది, 40 రోజులు. వాళ్ళు కనిపెట్టుకుని ఉండాలి, ఎన్ని రోజులకు వస్తాడో, మా పని మీదే కదా వెళ్ళాడు, వస్తాడు అని ఎదురు చూడాలి. కానీ వారు ఎదురు చూడలేదు. దేవుడు మోషేని పిలిచి అంటాడు, ఈ సహోదరుడైనటువంటి అహరోను అతని కుమారులు నాకు యాజకులుగా వారిని అభిషేకించు. 28వ అధ్యాయం మనం చదివితే అక్కడ రాస్తూ ఉంటుంది, వారిని అభిషేకించి ప్రతిష్ఠించు. ఇదిగో వారికి యాజక వస్త్రాలు ఈ రీతిగా ఉండాలి అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే అలాగూ చేసి అది అయిన తర్వాత 32వ అధ్యాయం 28వ అధ్యాయంలో దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డారు. దేవుని కొరకు అనగా యెహోవా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి యాజకుడైనటువంటి అహరోను ఇశ్రాయేలీలందరినీ పోగు చేసి వారికి ఏం చేస్తున్నాడు? ఒక విగ్రహాన్ని చేస్తాడు. ఒక విగ్రహాన్ని చేస్తున్నటువంటి సమయంలో వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మీ భార్యలు చెవులు దిద్దులు ఇంకా ఏమైనా ఉంటే బంగారం అంతా పోగు చేస్తే, పాపం వాళ్ళందరూ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేశారు. దాన్ని కరిగించాడు, ఒక పోత విగ్రహాన్ని చేశాడు. ఇది అహరోనుకి ఎలా వచ్చింది ఆలోచన? అక్కడ బంగారం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా, రే బాబు దీన్ని ఏం చేస్తావు, ఏ విగ్రహం చేస్తావు అని అడిగారా? లేకపోతే దూడనే చెయ్యి అని అడిగారా? మరొకటి చేయమని అడిగితే అహరోను దూడను చేశాడా? ఈ ప్రశ్నలన్నీ మనకు కలగాలి. అప్పుడే దేవుని వాక్యములు ఉండేటువంటి మర్మాలు మనకు తెలుస్తాయి. ఊరికినే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, రాడికల్గా చదవాలి. బైబిల్ ఎప్పుడు కూడా మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. ఈ భాగం 32వ అధ్యాయం మొదటి 5 వచనాలు చాలాసార్లు చదువుంటారు. అహరోను చేసిన తప్పు, అప్పటికే ఐగుప్తులో దూడను చేసుకుని దూడకు ఆరాధించేటువంటి ఆ విగ్రహారాధన ఉంది.
అక్కడ నుండి వచ్చినటువంటి వీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? దాన్ని మాన్పించవలసినటువంటి అహరోను దాన్ని మరలా కొనసాగించడానికి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అహరోను యొక్క ఉద్దేశము వేరుగా ఉంది, ప్రజల యొక్క ఉద్దేశము అలాగే ఉంది. జాగ్రత్తగా వినండి. మీరు మరలా ఈ మాటలు వినరు, మీకు ఎవరు కూడా చెప్పు ఉండదు. అహరోను చేసినటువంటి ఆ దూడ, ప్రజలు ఆ దూడ దగ్గరికి వెళ్ళారు. చదువుదాం. 32వ అధ్యాయము నిర్గమాకాండము 1వ వచనము నుండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయు. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అని వాడు ఏమాయినో మాకు తెలియదని అతనితో చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెందని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరు. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసింది. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన చాలు. ఇక్కడ వారు ఆ విగ్రహాన్ని చూసి ఏమంటూ ఉన్నారంటే, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుండి బయటకు రప్పించినటువంటిది నీవే. అంటే ఇశ్రాయేలీయుల యొక్క మనస్సులో యెహోవా అనేటువంటి వాడు ఒక దూడగా ఉన్నాడు. వారు ఇది విగ్రహారాధనగా భావించడం లేదు. ఇశ్రాయేలీయులు దీనిని విగ్రహారాధనగా భావించడం లేదు. యెహోవాయే ఈ ఆకారములో ఉన్నాడు కనుక అహరోను దీనిని ఇలాగూ చేస్తాడు అనుకుని, వారికి తెలుసు బయటకు ఎవరు రప్పించారు? యెహోవాయే రప్పించాడు కనుక నిన్ను బయటికి రప్పించినటువంటి వాడు నీవే అని వారు ఆ విగ్రహానికి మ్రొక్కుతూ ఉన్నారు. అప్పుడు అహరోను ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే 5వ వచనం, అహరోను అది చూచి, ఏది ఈ ప్రజలు ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో, ఆ విగ్రహం ముందు ఏమైతే పలుకుతూ ఉన్నారో అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటించెను. చాలు, అర్థమవుతుంది కదా. ఇశ్రాయేలీయులు దూడ ముందు నిలవబడ్డారు. ఓ ఇశ్రాయేలు, నిన్ను బయటకు తీసుకుని వచ్చినటువంటి వాడు నీవే అని అక్కడ చెప్తూ ఉన్నారు. అది చూసి అహరోను యొక్క ఉద్దేశము, అది చూస్తేనే గాని, అంటే ప్రజల నోటిలో నుండి వచ్చినటువంటిది, ఓకే ఈ దూడను యెహోవా అనుకుంటూ ఉన్నారు వీరు. ఎందుకు అని అంటే అప్పటి వరకు యెహోవాకు ఒక రూపము లేదు. అన్ని దేవతలకు రూపాలు ఉన్నాయి, వారు ఇష్టం వచ్చిన రూపాన్ని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ ప్రజలు పలుకుతున్నటువంటి దానిని చూచి, ఓహో వీరి మనస్సులో యెహోవాయే ఉన్నాడు, ఈ దూడనే యెహోవా అనుకుంటూ ఉన్నారు అనుకుని వెంటనే ఏం చేశాడు? అక్కడికి తీసుకుని వచ్చి బలిపీఠం కట్టి రేపటి దినాన్ని యెహోవాకు పండుగ. ఒకవేళ దూడ విగ్రహము అనుకుని యెహోవా కాదు అనుకుని వీరు వేరే రీతిగా తలంచి ఉంటే అక్కడ బలిపీఠం కట్టి రేపు యెహోవాకు పండగ అని చెప్పవలసినటువంటి అవసరత అహరోనుకు లేదు. అహరోను ఎందుకు ఆ మాట అన్నాడు? బలిపీఠం ఎందుకు కట్టాడు?
ఆ మరుసటి రోజు వెంటనే ఆ పండుగ దినాన్ని ఏం చేశారు ప్రజలందరూ కూడా? ఆ క్రింద వచనంలో, మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలులను చూడండి ఎవరికి అర్పించారు? యెహోవాకు. దూడను అలా పక్కన పెట్టారు. వీరు అహరోను ప్రకటన చేయగానే రేపటి దినాన్ని పండగ ఉంది. ఎవరి పండగ? యెహోవాకు పండగ అన్నాడు. అనగానే మరుసటి రోజు ఉదయాన్నే లేచి వీరు ఏం చేశారు? బలులను, దహన బలులను, సమాధాన బలులను అర్పించారు. ఇప్పుడు అక్కడ ఎవరిది తప్పుగా కనబడుతుంది? అహరోనుదా? ఇశ్రాయేలు ప్రజలదా? అహరోనుదే తప్పు. ఎందుకు అనంటే అహరోను వారితో మాట్లాడి, సరే విగ్రహము అంటూ చేయొచ్చు, ఏదో ఒక విగ్రహం, దాన్ని యెహోవా అని చెప్పాలి. యెహోవా అని ఇతడు చెప్పలేదు. కానీ ప్రజలకు తెలుసు మమ్మల్ని బయటకు రప్పించినటువంటి వాడు. వాళ్ళకి తెలీదా? ఇశ్రాయేలుకు ఎర్ర సముద్రం దగ్గర అంత పెద్ద కార్యాన్ని దేవుడు చేస్తే యెహోవాయే చేశాడని వారికి తెలీదా? తెలుసు. తెలిసే ఆ దూడను యెహోవా అని వారు ఆరాధన చేస్తున్నారు. అహరోనుది తప్పుగా దేవుడు భావించాడు. అందుకనే అహరోను కూడా వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. వాగ్దాన భూమిలోకి వెళ్లకుండానే అహరోను మధ్యలోనే చాలా కష్టాలు పడ్డాడు. వారి బిడ్డలు కూడా. ఆ తర్వాత మీకు ఎప్పుడైనా ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అతడు కూడా కానానుకి వెళ్ళలేదు. ఎందుకు అనంటే అతడు చేసింది తప్పు. దేవుడు ఏల్ అనేటువంటి దేవుడు ఎందుకయ్యా ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చాడు అనంటే ఆయన్ని ఆరాధించడానికి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమీ లేదు, నన్ను మీరు ఆరాధించండి అంతే. దేవుడైనటువంటి యెహోవాను, యాహ్వే అనేటువంటి దేవుడను, ఏల్ అనేటువంటి దేవుడను ఆరాధించడానికే మిమ్మలను నేను బయటికి తీసుకుని వస్తున్నాను. చదువుదాం, ఆ వచనాలు మీకు చూపిస్తాను. నిర్గమాకాండము 8వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం చదవాలి. 8వ అధ్యాయంలో కూడా ఉంది. 9వ అధ్యాయం మొదటి వచ్చు. తరువాత మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు. చాలు. దేనికంట ప్రజలను బయటికి పంపాలి? నన్ను సేవించుటకు, యెహోవానైనటువంటి నన్ను సేవించుటకు ఈ ప్రజలను పోనిమ్ము. 8వ అధ్యాయం మొదటి వచ్చు. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నన్ను సేవించుటకు. దేవుడు ఆయన మాత్రమే సేవింపబడాలి. అందుకే ప్రజలను ఎన్నుకున్నాడు. ఆయన నిత్యము కొలవాలి, ఆయన నిత్యము ఆరాధించాలి, ఆయన నిత్యము ప్రార్థన చేయాలి. అందుకే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని బయటకు ఆయన తీసుకుని వస్తున్నాడు. అక్కడ ఉంటే, ఎక్కడ? ఐగుప్తులో ఉంటే ఆయన ఆరాధించడము అవ్వదు. కనుక నా ప్రజలను బయటకు పంపు, నన్ను సేవించుటకు. అదే మాట 20వ అధ్యాయం నిర్గమాకాండములో 10 ఆజ్ఞలు మనం చదివేటప్పుడు 3-4 వచనాలు చదవండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని, దేని రూపమునైనను
విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇంక ఏ దేవునికి నువ్వు పూజించడానికి వీల్లేదు, నువ్వే విగ్రహాన్ని చేసుకోవడానికి వీల్లేదు. కేవలము నేనే నీకు దేవుడను, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించాలి. చాలాసార్లు పాత నిబంధన గ్రంథములో మనం చదువుతూ ఉంటాం, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ ఆత్మతోను సేవించాలి, ప్రేమించాలి. ఈ రెండు మాటలు ఇశ్రాయేలుకు పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆయన అద్వితీయుడగు యెహోవా కనుక నువ్వు ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే పూజించాలి, ఆయన్నే ప్రేమించాలి. ఆ తర్వాత నీ పిల్లలకు కూడా అదే నేర్పి వారు కూడా దాన్ని అదే రీతిగా అనుసరించాలి. నీ ఇళ్లలో వాక్యాలు ఉండాలి, నీ ద్వారబంధాలకు ఉండాలి, నువ్వు బాసికాల వల్ల ఇక్కడ కట్టుకోవాలి, నీ చేతికి వాక్యాలు ఉండాలి. అన్ని వారికి నేర్పించాలి. అయ్యే మనం ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నాం, అవునా కదా? అయ్యే వాళ్ళు వాక్యాలు చూడండి, బ్యాండ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏముంటాయి? జీసస్ సేవ్స్, జీసస్ లవ్ యూ ఉంటున్నాయా? మరి ఈ కొట్టుకుంటలేదే, ఈ కొట్టుకుంటున్నారు, లేకపోతే పచ్చపట్టు వేసుకుంటున్నారు. ఇంక ఇళ్లలో అయితే వాక్యాలకి కొద్దు ఉండదు, వాక్యాలే వాక్యాలు. ఇంకా వాక్యాలు ఏమేమి పెట్టుకుంటారో అట్టి రీతిగా ఇల్లు ఉండదు. క్రీస్తే ఈ గృహానికి అధిపతి, అమ్మగారే అధిపతి, అయ్యగారు కూడా ఉండరు, అమ్మగారే అధిపతి. ఆయన ఎప్పుడన్నా అధిపతిగా పెట్టుకుని, అయ్యా ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, నువ్వేం చెప్తావు, అలా చేస్తానని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? నేను చెప్పినట్టు చెయ్యి. ఎంత మృదువుగా మాట్లాడతారు తల్లి భర్తలతో, చాలా మృదువుగా. ఇంకేమన్నంటే ఆయన అంతే పాడు చేసేస్తాడు, చెప్తే ఏంటండి, ఏంటంట పాడు చేసేస్తాడండి. ఆది కాండంలో నిన్ను యజమానిగా పెట్టానురా, నీకు సహాయం చేయడానికే, పనులు చేయడానికే పెట్టానురా అంటే ఆవిడ నెత్తెక్కించుకున్నాడు. ఈరోజు అయ్యే మనకి, అయ్యా మగవాళ్ళు మనకు అయ్యే జరుగుతున్నాయి, తప్పదు, ఇది లోకంలో అందరికీ జరిగేదే. నేను మొనగాడిని, మా ఇంట్లో అలాగ ఉండదు అనడానికి ఎవరికి, నేనైనా మీరైనా. దేవుని మందిరంలో చెప్తున్నాను, ఆయన అద్వితీయుడగు యెహోవా. ఆయన ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి. అందుకే మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి వారు నన్ను సేవించుటకు వారికి విడుదల కలుగుచి, నన్ను సేవించడానికి, నన్ను ప్రార్థించడానికి, నాకు మొరపెట్టడానికి, నాకు బలులు అర్పించడానికి, ఇవన్నీ నిత్యము దేవునికి మనం చేస్తూ ఉంటే ఆయన మన మొర ఆలకించి ఏం చేస్తాడు? విడుదల కలుగు చేస్తాడు.
ఏ విషయంలో అయినా సరే ఎందులో బంధింపబడ్డావో దాని నుండి విడుదల కలుగు చేస్తాడు. ఎందులో నీకు సమస్య ఉందో దాని నుండి విడుదల కలుగు చేస్తాడు. ఏ అవసరత ఉందో ఆ అవసరత తీరుస్తాడు. నీవు నిత్యము ఆయన్ని దేవుడిగా కలిగి నీవు పూజిస్తే, నీవు ఆరాధిస్తే, నిత్యము ఆయన్ని కొలిస్తే ఆయన ఏం చేస్తాడు? నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నిత్యము, 40 దినాలు కాదు, నిత్యము. ఈ ఆచారాలు 40 దినాలు అవి ఇవి ఉపవాసాలు ఇదంతా చెత్త. ఆచారాలు అంతే, అవి మనం అలా చేస్తూ ఉన్నాం. మనది అయిపోయాక బయట ఇంకొకరు 40 దినాలు చేస్తారు. వాళ్ళు అయిపోయాక ఇప్పుడు రకరకాల కలర్స్ వచ్చేసాయి. ఈ మధ్య గ్రీన్ కలర్ కూడా వచ్చింది. 40 రోజులు చూసారా? వైట్ ఉంది, బ్లాక్ ఉంది, ఇంకేముంది, రెడ్ ఉంది. ఈ రంగులన్నీ మనకు తెలుసు. ఎప్పుడు అనుకూలమైతే ఆ రంగులు వేసేద్దామా అని ఉందా అలాంటి తలపు లేదా? వెరీ గుడ్. సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. మోషేతో చెప్తున్నాడు, అహరోను తప్పు చేశాడు. ప్రజలకు అయ్యా విగ్రహాలు ఏమీ వద్దు, మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన విగ్రహం కాదు అని వారికి చెప్పవలసింది పోయి వారు అడగగానే అతడు ఒకవేళ వారికి భయపడ్డాడో, లేకపోతే ప్రజలు ఇంతమంది ఉన్నారు, నేను ఒంటరి వాడిని, మోషే అంత ధైర్యం నాకు లేదు అనుకున్నాడు. అది ఏదైనా కానీ తప్పు చేశాడు. తగిన శిక్ష దేవుడు ఇచ్చాడు. కానీ ప్రజలు మాత్రం ఆ దూడే యెహోవా అనుకున్నారు. ఆ దూడే మమ్మల్ని బయటకు రప్పించిన యెహోవా అనుకున్నారు. వారి నోటంట ఐగుప్తు నుండి మమ్మల్ని బయటకు రప్పించిన వాడు నీవే అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు అహరోను రియలైజ్ అయ్యాడు. బలిపీఠము కట్టి రేపటి దినాన్ని యెహోవాకు పండుగ. వారు వచ్చారు, బలులు, నువ్వు ఆ బలిపీఠము కడితే మేము అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఒక విగ్రహం చేస్తావు కదా, ఇక్కడ అర్పిస్తాం మేము బలులు అని అనలేదు వాళ్ళు. ఎందుకు? వారి మనస్సులో, వారి హృదయములో యెహోవాయే ఉన్నాడు. యెహోవా కాకుండా వేరే దేవతలు, దేవుళ్ళు వారి మనస్సులో లేరు. ఉంటే వాటి వైపే వెళ్తారు. కానీ లేరు కనుకే యెహోవా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నారు. కాకపోతే మాట వినలేదు వారు, తిరగబడేవారు, సనుక్కునేవారు. దేవుడు ఆయనే, కానీ సనుగుతూ మాట వినకపోవడం, ఎదురు తిరగడము, తిరగబడడం ఇలాంటివి వారు అలవాటు చేసుకున్నారు తప్ప దేవుడు యెహోవాయే అని వారు అనుకున్నారు. ఆయన్ని మాత్రమే ఆరాధించి దహన బలులు, సమాధాన బలులు వారు అక్కడ అర్పించారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో ఆ ఆరాధన నిత్యము కొనసాగుతూ ఉండాలి. నిత్యము ఆరాధన జరుగుతూ ఉండాలి. అలాగ జరుగుతూ ఉంటేనే మన జీవితాల్లో నిత్యము ఆయన కార్యాలు జరుగుతూ ఉంటాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక.